అరే తోడేలు నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ రోజు ఏదైతే చూశానో ఏదైతే విన్నానో అది తప్పకుండా తెలుసుకుని తీరాలి, లేదంటే నువ్వు ముందు ముందు బాధపడతావు. నేను ఏం చూశానంటే చందు ఎద్దు అక్కడున్న ఒక ఆవుతో మాట్లాడుతూ ఉంది. ఒక ఆవుతోనా? ఏం ఆవు? అరే తను రోజు ఉదయం నిన్ను కలవక ముందే ఆవును వెళ్ళి కలుస్తుంది. తను ఎప్పుడు నీకు చెప్పలేదా? డ్రీమ్ల్యాండ్ అడవికి ఒక కొత్త సింహం వచ్చింది. అది దాని సొంత అడవి నుండి బయటికి పంపించబడింది. ఇప్పుడు అది ఇక్కడ సత్తా చూపించడానికి వచ్చింది. ఇదే అడవిలో 2 ఎద్దులు కూడా ఉండేవి. ఒకటి తెల్లది, ఒకటి నల్లది. ఆ 2 పొద్దున్నుండి సాయంత్రం వరకు కలిసే ఉండేవి. అలాగే ఒకరోజు అవి 2 గోల్డెన్ కొండ వైపుకి వెళ్తున్నాయి. కాసేపటి తరువాత అవి ఒక కుందేలు క్యారెట్ తినడం చూశాయి. అలాగే కొంచెం దూరంలో ఒక తోడేలు చెట్టు వెనకాల దాక్కుని ఉంది. తిను కుందేలు, ఎంత తింటావో తిను. ఎప్పుడైతే నీ క్యారెట్ అయిపోతుందో అప్పుడు నువ్వు నాకు ఆహారం అవుతావు. ఈ మాటలు ఆ 2 ఎద్దులు విన్నాయి. అవి వేగంగా పరిగెడుతూ కుందేలు దగ్గరికి వెళ్ళాయి. ఇలా చూడు కుందేలా, త్వరగా పారిపో. ఒక తోడేలు నీ పైన దాడి చేయబోతుంది. ఏంటి? ఏమన్నా? తోడేలా? ఎక్కడుందది? అది ఆ చెట్టు వెనకాలే ఉంది. ఓరి దేవుడా, అంత పెద్ద తోడేలా! పరిగెత్తండి! ఇలా అని ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి పారిపోయింది. ఇంకా అప్పుడే తోడేలు ఆ 2 ముందుకి వచ్చింది. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. చూస్తూ ఉండండి, దీని పరిణామం తప్పకుండా అనుభవిస్తారు మీరు. ఇలా అని తోడేలు అక్కడి నుండి పారిపోయింది. ఇంకా అలా జరిగిన వెంటనే అదే సింహం అక్కడికి వచ్చింది. అరే వా, ఎంత బలమైన పటిష్టంగా ఉన్న ఎద్దులు! ఇందులో ఒకరిని చంపినా కూడా 3 రోజులకు సరిపడా భోజనం లభిస్తుంది. అలా అని అది గర్జిస్తూ ఆ 2 వైపుకి పరుగు తీసింది. అరే, ఉన్నట్టుండి ఈ సింహం ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ 2 భయపడి అక్కడి నుండి పారిపోయాయి. కాని సింహం వాటికన్నా వేగంగా పరిగెడుతూ వెళ్ళింది. జాగ్రత్తగా విను, మనం ఇలా పరిగెత్తితే మనలో ఒకరి ప్రాణం ఖచ్చితంగా పోతుంది. మనం దీనికన్నా ఇద్దరం కలిసి దాన్ని ఎదుర్కోవడం మంచిది. అవును, నువ్వు చెప్పింది నిజమే. అవి 2 ఆగిపోయాయి. ఆగి తిరిగి సింహం వైపుకి వచ్చాయి. అరే, వీళ్ళిద్దరికి ఏమైనా పిచ్చా? పరిగెత్తడం లేదు. సింహం వాటికి కొంచెం దూరంలో ఆగి ఇలా అంది. అరే పారిపోండి, లేదంటే నేను మీ మీద ఖచ్చితంగా దాడి చేస్తాను. చూద్దాము నువ్వేం చెయ్యగలవు. ఇలా అంటూ అవి 2 కలిసి దాని వైపుకి పరుగు తీశాయి. ఊరి దేవుడా, వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి నా మీద దాడి చేయబోతున్నారు. వీళ్ళు ఒక కొమ్ముతో పొడిస్తే నా పొట్ట పగిలిపోతుంది. ఇలా అంటూ సింహం అక్కడి నుండి పారిపోయింది. ఇంకా అవి 2 కూడా ఆగిపోయాయి. ఆ పైవాడికి ధన్యవాదాలు. ఇవాళ మనం బతికిపోయాం. ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నించుంటే చనిపోయేవాళ్ళం. ఆ 2 ఇంకా అక్కడి నుండి గోల్డెన్ కొండ వైపుకి బయలుదేరాయి. ఇలాగే అవి 2 ఎప్పుడూ కలిసి ఉండేవి. ఇంకా ప్రతి ఒక్క జంతువు వాటి స్నేహాన్ని మెచ్చుకునేవి. ఒకరోజు తోడేలు పొద్దున్నే ఎద్దు ఇంటికి వెళ్ళింది. ఏయ్, ఇలా చూడు నువ్వు. అరే తోడేలు నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ రోజు ఏదైతే చూశానో ఏదైతే విన్నానో అది తప్పకుండా తెలుసుకుని తీరాలి, లేదంటే నువ్వు ముందు ముందు బాధపడతావు. నేను ఏం చూశానంటే చందు ఎద్దు అక్కడున్న ఒక ఆవుతో మాట్లాడుతూ ఉంది. ఒక ఆవుతోనా? ఏం ఆవు? అరే తను రోజు ఉదయం నిన్ను కలవక ముందే ఆవును వెళ్ళి కలుస్తుంది. తను ఎప్పుడు నీకు చెప్పలేదా? లేదే, నాకేమీ చెప్పలేదే. కానీ ఒకవేళ నీకు ముందు నుంచి ఈ విషయం తెలుసుంటే నువ్వు ఈరోజు నా దగ్గరికి ఎందుకు వచ్చావు?
నాకేం అవసరం ఉంది అనవసరంగా నీకు తన విషయాలు చెప్పడానికి? తను నిన్ను మంచి స్నేహితుడని భావిస్తే తానే నీతో చెప్పేది కదా. కానీ ఈరోజు తను ఒక మాట అన్నాడు. అందుకే నేను ఈరోజు నీ దగ్గరికి రాకుండా ఆగలేకపోయాను. ఏమన్నాడు తాను? ఆ ఆవు అడుగుతుంది, నీకు నేను తప్ప ఇంకెవరైనా స్నేహితుడు ఉన్నాడా అని. తాను అవును ఉన్నాడు, ఒక ఎద్దు అని చెప్పింది. దాని పేరు కాలు అని కూడా చెప్పింది. అప్పుడు తాను నన్ను కూడా నీ స్నేహితుడికి పరిచయం చేయని అడిగింది. తను అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పు. తను అనింది, ఆ కాలు చూడ్డానికి చాలా దారుణంగా ఉంటాడు, అచ్చం చీకటంత నల్లగా ఉంటాడని. ఒకసారి ఎవరైనా చూస్తే మళ్ళీ చూడాలనిపించదట. నేను ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో తనతో ఉంటాను, లేదంటే ఒకవేళ కుదిరితే నేను రోజంతా నీతోనే గడుపుతానని. కానీ నువ్వు కేవలం పొద్దున్నే మాత్రమే ఇక్కడికి మేయడానికి వస్తావుగా. ఏంటి, నా గురించి ఎలా నిందా? ఇప్పుడు అర్థమైంది. కొద్ది రోజులుగా తను నా దగ్గరికి లేటుగా ఎందుకు వస్తుందో నాకు అస్సలు తెలియదు. తను నన్ను అంతలా ద్వేషిస్తాడని. నీకు చెప్పడం వరకే నా పని, కానీ నువ్వు తనకి నా పేరు చెప్పకు. పేరు చెప్పాలంటే ముందు తనతో మాట్లాడాలి కదా. ఇక నేను తన మొహం కూడా చూడదలుచుకోవడం లేదు. ఇది కదా సంగతి. అవును, ఈరోజు నువ్వు నా కళ్ళుని తెరిపించావు తోడేలా. ఈ రోజు నుంచి నేను తనతో స్నేహాన్ని తెంచుకుంటున్నాను. కానీ ఇంకా నేను ఎవరితో కలిసి ఉండాలి? దాని గురించి కంగారు పడకు. నాకు ఒక పెద్ద ఎద్దు తెలుసు. తను కూడా నీలాగా నల్లగా ఉంటుంది. అలాగే తనతో ఎవరు కూడా స్నేహం చేయరు. మీరిద్దరూ ఒకరికొకరు మంచి స్నేహితులుగా మారొచ్చు. అలాగే ఎక్కడ తను? నన్ను తనకి పరిచయం చేస్తావా? ఇప్పుడు కాదు, తను నిన్ను కలవడానికి సాయంత్రం వస్తాడు. అక్కడ గోల్డెన్ కొండలు ఉన్నాయి కదా, అది ఆ కొండల్లోనే నివాసం ఉంటుంది. సరే అయితే సాయంత్రం నువ్వు తన దగ్గరికి తీసుకెళ్తావా? ఈ రోజంతా నేను ఆ పొగరుబోతు చెందు లేకుండా గడిపేస్తాను. ఈ మాట విని తోడేలు సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకు ఈ చందు నిజస్వరూపం తెలిసి ఉంటే ఎప్పుడో తనతో స్నేహం వదిలేసేదాన్ని. ఎందుకో కాని తోడేలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం అది ఎద్దు ఇంటికి వెళ్లి ఇలా అంది. పద వెళ్దాం, నీకు ఈరోజు కొత్త స్నేహితుడిని పరిచయం చేస్తాను. సరే ఇప్పుడే వెళ్దాం, పద ఇప్పుడే వెళ్దాం. ఎద్దు తోడేలుతో కలిసి బయలుదేరింది. తోడేలు దాన్ని గోల్డెన్ కొండల వైపుకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత అడవిలో వాటికి ఏం కనిపించిందంటే పెద్ద పెద్ద గడ్డి ఉన్న ప్రదేశం కనిపించింది. ఇంకా ఎంత దూరం ఉంది? నేను బాగా అలసిపోయాను. దగ్గరికి వచ్చేసాం. అదిగో చూడు, గుహ కనిపిస్తుందా? దాని లోపలే ఉంటాడు అతను. ఏమన్నావు? ఒక ఎద్దు ఈ గుహ లోపల ఉంటుందా? అలా ఎలా సాధ్యం అవుతుంది? ఈ మాట విని తోడేలు మొహం మీద కుట్రతో నిండిన నవ్వు కనిపించింది. ఇంకా ఇలా అంది. బయటికి రానేస్తామా, ఎద్దు వచ్చేసింది నీకోసం. అది ఇలా అన్న వెంటనే సింహం గుహ లోపల నుండి బయటికొచ్చి ఎద్దుని చూసి చాలా సంతోషించింది. అద్భుతం తోడేలు, నువ్విచ్చిన మాట మీదే నిలబడ్డావు. అవునయ్యా. ఇదంతా ఏంటి? నువ్వు నన్ను మోసం చేసావు కదా? అవును, నేను నిన్ను మోసం చేశాను. మీ ఇద్దరి వల్ల నేను ఆ రోజు ఆకలితో ఉండాల్సి వచ్చింది. అందుకే నేను ఈ సింహంతో కలిసి ఈ కుట్రను పన్నాను. ఇంక నువ్వు నాకు ఈ సింహానికి ఆహారంగా మారుతావు. ఈ మాటలు విని ఎద్దుకి దిమ్మ తిరిగిపోయింది. సింహం దాని వైపుకి పరుగు తీయడం ఎద్దు అక్కడే నించొని ఇదంతా చూస్తూ ఉండిపోయింది. ఏమైంది? చాలా భయం వేస్తుందా? పారిపోవడానికి ధైర్యం సరిపోవడం లేదా? సింహం ఎద్దు పైకి దూకబోతుండగా ఇంకో వైపు నుండి తెల్ల ఎద్దు వచ్చేసింది. అది సింహాన్ని ఎంత గట్టిగా గుద్దిందంటే సింహం దూరంగా వెళ్లి పడిపోయింది. ఓరి దేవుడా, చచ్చిపోయాను. అరే, ఇదెలా సాధ్యమైంది? ఓ చందు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఏమనుకున్నావు? నువ్వు ఏం చెప్పినా నేను నిజమని నమ్ముతాను అనే? నాకు నీ మాటలపైన కాస్త కూడా నమ్మకం లేదు. నువ్వు వెళ్ళిపోయిన వెంటనే నేను చందుని కలిశాను. తనకి జరిగింది మొత్తం చెప్పేశాను. అలా అయితే మరి నువ్వు నాతో కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేమిద్దరం తెలుసుకోవాలనుకున్నాం ఇంతకీ నీ ప్లాన్ ఏంటి అని. అందుకే మేము ఈ ఉపాయాన్ని ఆలోచించాం. నేను నీతో కలిసి నువ్వు చెప్పిన ప్లేస్కి ఖచ్చితంగా వెళ్తాను. ఇక చందు మన వెనకాలే వస్తుంది అని. సర్వనాశనం.
ఆ రెండు ఎద్దులు కలిసి ఇప్పుడు తోడేలు వైపు పరిగెత్తాయి. అలాగే సింహం ఇంకా తోడేలు అక్కడి నుండి వెళ్లేంత వరకు అవి రెండు వాటిని అస్సలు వదల్లేదు. మన ఇద్దరి స్నేహాన్ని ఎవరు ఏమీ చేయలేరు, అది ఎవరైనా సరే. అయితే పక్షి 2 గుడ్లు ఇచ్చిందా? ఇప్పుడు నేను కడుపు నిండుగా తింటాను. ఈరోజు గుడ్లను ఆహారం చేసుకుంటాను. ఒక మర్రి చెట్టు మీద పక్షి దంపతులు అక్కడ జీవించేవి. వాటికి కొత్తగా పెళ్ళయింది. పక్షి ప్రెగ్నెంట్ గా ఉంది. ఇద్దరు చాలా సంతోషంగా జీవించేవారు. అదే చెట్టు మీద ఒక గద్ద ఉండేది. దాని యొక్క ఒక రెక్క బానే ఉంది, ఇంకో రెక్క పాపం ఏమో పాడైపోయింది. ఎలా ఉన్నావు పక్షిరాణి? ఎక్కడికైనా బయటికెళ్తున్నారా ఇద్దరు? మంచిది. గ్రద్ద, నేను నీకెన్నిసార్లు చెప్పాను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు అడగద్దు అని. అలా అడిగితే వెళ్ళిన పని అవ్వదు. అరే గద్దన్నయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? మేమెక్కడికి వెళ్తే నీకేంటి? నువ్వు ఇదే చెట్టు మీద కూర్చుంటావు, ఎక్కడికి వెళ్ళవు రావు. అది కూడా కాకుండా నీ ఆలన పాలన కూడా మేమే చూడాలి. నేను ఊరికనే అడిగాను, ఎందుకంటే మీరిద్దరు ఎక్కడికో వెళుతున్నారు. చాలా బాగా ఉన్నారు మీరు. భగవంతుడు ఎంతో మంచి జంటని చేశాడు. హా, మంచిది. కానీ ఎప్పటికీ మీకు జోడి దొరకదు, ఎందుకంటే మీకు ఒక రెక్కే లేదు. పక్షులు 2 గద్దతో పాపం ఇలాగే రోజు మాట్లాడేవి. ఆ చెట్టు మీద వేరే ఎవ్వరూ లేని కారణం వల్ల అవి రెండే ఏవైనా తినడానికి గద్దకి ఇవ్వాల్సొస్తుంది. ఒకరోజు ఏమైందంటే పక్షి యాపిల్ తింటూ ఉంది. అరే వా, మజా వస్తుంది తింటుంటే. నా సామి ఇంత రుచికరమైన పండు ఏ చెట్లో నుంచి తెచ్చాడు? ఇది చాలా రుచిగా ఉంది. పక్షిరాణి, ఏం తింటున్నావు? నాకు కూడా బాగా ఆకలేస్తోంది. కొద్దిగా నాకు కూడా ఇవ్వు. ఈ గద్ద యొక్క కళ్ళు ఎప్పుడూ నా ఆహారం మీదే పడుతుంది. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని తెలీదా దీనికి? నా ఆహారం మీదే కన్ను పెడుతూ ఉంటుంది. ఏమైంది? ఈరోజు ఏమీ చేయలేదా? వచ్చి పెడతా నాగు. పక్షి రాత్రి మిగిలిపోయిన భోజనం తీసుకెళ్లి ఇస్తుంది. ఆ గద్ద ఆ భోజనం తినిన వెంటనే అది రాత్రి చేసిన భోజనం అని బాగా అర్థం చేసుకుంటుంది. పక్షి, ఇది రాత్రి భోజనం కదా, ఈరోజు తాజాగా ఏం చేయలేదా? ఉన్నది ఇదే, కావాలంటే తినండి, లేదంటే రామ్ రామ్. నువ్వు రోజు నాకు రాత్రి అన్నమే పెడతావు, ఇంకా నువ్వైతే రోజు ఏదో తాజాగా తింటావు. ఈరోజు నాకు కూడా కొంచెం మంచిగా తినాలనుంది. నాకు కూడా కొంచెం తినడానికి ఇవ్వా? ఈ చెట్టు మీద కూర్చొని ఎప్పుడూ నా తల తింటూనే ఉంటారు. ఎక్కడికి నువ్వు ఎగిరి వెళ్ళలేవు. రోజంతా ఈ చెట్టు మీదే ఉంటావు. తినడానికి ఏం దొరకదు, దానికి కూడా ఏదైనా లోపం పెట్టు. అరే, నా భర్త రోజంతా కష్టం పడి ఆహారం తెస్తాడు. ఆ ఆహారం నేను నీకు తినడానికి ఇస్తాననుకున్నావా? దొరికింది తిను. హా, గద్ద పాపం అదే ఆహారం ఏం మాట్లాడకుండా తింటుంది. రోజు ఆ పక్షి యొక్క కఠినమైన మాటలు వినాల్సొచ్చేది. పాపం అది ఏం చేయలేకపోయేది. అది ఎగరలేకపోయేది. అందువల్ల తన కోసం ఆహారం కూడా అది పాపం తెచ్చుకోలేకపోయేది. అందువల్ల అది ఆ పక్షి యొక్క కఠినమైన మాటలను ఏమీ మాట్లాడకుండా వినేది మరియు ఏమీ అనేది కాదు. ఓ పరమాత్మ, నువ్వు ఒకవేళ నాకు జీవితం ఇవ్వాలనుకుంటే మంచి జీవితం ఎందుకు ఇవ్వలేదు? నేను జీవించి ఉండడంలో లాభమే ఉంది, ఎవరికీ ఉపయోగపడడం లేదు. నేను ఒక అనాథ అయిపోయాను. ఎలాగూ ఇక్కడ ఈ చెట్టు పైన ఉండడానికి ఏ పక్షి కూడా రాదు. ఎవరైనా వస్తే వాళ్ళు నాకు తిండి పెట్టాల్సి వస్తుంది. ఏదో ఒక్కరోజు విషయం అయితే ఏదో అనుకోవచ్చు. నా జీవితం ఇంకా ఇలా సాగాల్సిందేనా? నువ్వు నాకు 2 చక్కటి రెక్కలు ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే నేను ఎగిరేవాణ్ణి, ఆకాశంతో మాట్లాడేవాణ్ణి, మనసుకు నచ్చిన తిండి తినేవాణ్ణి, కనీసం ఇతరులను బాధ పెట్టకుండా ఉంటాను కదా. గద్ద తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక పాము మీద దాని దృష్టి పడుతుంది. అది అతి ఆశతో చెట్టు పైకి చూస్తూ ఉంది. ఈ పక్షి అయితే కడుపుతో ఉంది. కొన్ని రోజుల్లో అది తన గుడ్లు పెడుతుంది. అప్పుడు నేను దాని గుడ్లు తినేస్తా. చాలా రోజులైంది ఏదైనా పక్షి గుడ్లు తిని. ఆ పాము యొక్క మాటల్ని గద్ద వినేస్తుంది.
కొద్ది రోజుల తర్వాత ఆ పక్షి 2 గుడ్లను పెట్టింది. పక్షులు 2 చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఏమైందంటే పక్షికి ఆరోగ్యం బాలేదు. భర్త పక్షి తన భార్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. గద్దా, ఎలాగూ నువ్వు ఏ పని చేయలేవు. నేను నా పక్షిని డాక్టర్ దగ్గర చూపించి తీసుకుని వచ్చే వరకు నా గుడ్లని చూస్తూ ఉండు. నువ్వు నిశ్చింతగా పక్షిని తీసుకుని వెళ్ళు. నీ గుడ్లకి బాధ్యత నాది. ఇద్దరూ ఎగిరి వెళ్ళిపోతారు మరియు గుడ్లు అక్కడే ఉన్నాయి. పాము ఇదే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంది. అలాగా, అయితే పక్షి 2 గుడ్లు ఇచ్చిందా? ఇప్పుడు నేను కడుపు నిండుగా తింటాను. ఈరోజు గుడ్లని ఆహారం చేసుకుంటాను. కానీ ఈ గద్దేంటి ఇక్కడే కూర్చొనుంది? అరే, ఈ గద్ద మాత్రం నన్నేం చేస్తుంది? దానికి ఒక రెక్క పనే చేయదు. దేన్ని నమ్ముకొని ఆ పక్షులు గుడ్లు ఇక్కడ పెట్టి వెళ్ళాయి? ఎంత మూర్ఖులు వాళ్ళు! పాము పైకి ఎక్కుతూ ఉంటుంది. దాన్ని ఈ గద్ద చూసేస్తుంది. ఎక్కడున్నావో అక్కడే ఆగిపో పాము. జాగ్రత్త, పైకి రావాలని చూసావంటేనా? అరే, ఎవరు నన్ను బెదిరించాలని చూస్తున్నారు? ఒక అవిటి గద్ద దానంతటా అది ఎగరనే లేదు. ఒకవేళ నువ్వు ఒక్క అడుగైన ముందుకేసావంటే నీకు అస్సలు మంచిది కాదు. నేను పక్షి గుడ్లు తినేస్తా. చూస్తా నన్ను ఎవరు ఆపుతారో. పక్షి గుడ్ల దగ్గరికి వెళ్ళడానికంటే ముందే నువ్వు నాతో పోరాడాల్సి ఉంటుంది. అలాగా, నువ్వు నాతో పోటీ పడతావా? పాము గద్ద యొక్క మాటలు పట్టించుకోకుండా పైకి ఎక్కేసింది. అది పైకి వెళ్తున్నప్పుడు గద్ద దాన్ని గట్టిగా తన రెక్కలతో పట్టుకుంది. అది ఎంత గట్టిగా పట్టుకుందంటే పాము అక్కడి నుంచి తప్పించుకోలేకపోయింది. అంతలోపే పక్షులు 2 అక్కడికి వచ్చాయి. ఈ పాము ఇక్కడికి ఎలా వచ్చింది? నా పిల్లలు బానే ఉన్నారు కదా? పక్షి, నువ్వు నీ గుడ్లు కాపాడు. నేను ఈ పాము సంగతి చూస్తా. తొందరగా వెళ్ళు. ఇది నీ గుడ్లు తినడానికే వచ్చింది. భర్త పక్షి కూడా గద్దతో పాటు చేరి పాముని గట్టిగా పట్టుకుంటుంది. పాము చాలా భయపడి మరియు తన ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భార్య పక్షి ఇవంతా చూసి చాలా సంతోషిస్తుంది. గద్ద తన పిల్లల ప్రాణాల్ని కాపాడింది అని. గద్దన్నయ్య, నువ్వు నా పిల్లల్ని కాపాడావు. నేను నీ దగ్గర ఎప్పుడూ కఠినమైన మాటలే మాట్లాడాను. కానీ నువ్వు నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పాముతో గొడవపడి నా పిల్లల్ని కాపాడావు. నీ యొక్క ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. గద్దన్న, మమ్మల్ని క్షమించు. మేము నిన్ను ఎంతగా కఠినమైన మాటలతో బాధ పెట్టామో చెప్పనేలేం. మేము నిన్ను అసలు ఎప్పుడూ లెక్క చేసేవాళ్ళమే కాదు. అయినా నువ్వు ఈరోజు మాకు సహాయం చేసావు. అయ్యో, ఇది నా బాధ్యత. ఇప్పుడు పక్షులు 2 గద్దని చాలా బాగా చూసుకుంటున్నాయి. ఎప్పుడూ దాంతో చాలా ప్రేమగా మాట్లాడేవి మరియు ముగ్గురు చేరి ఆ మర్రి చెట్టు మీద సంతోషంగా జీవిస్తున్నాయి.